జీహెచ్ఎంసీ సర్కిల్లో కల్తీ మసాలాలు భారీ సంఖ్యలో పట్టుపడ్డాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్లు 25 లక్షల రూపాయల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సాయినగర్ కాలనీలో సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ లో అపరిశుభ్రమైన పసుపు, కారం, ధనియాలు, గరం మసాలాలు 30% రంపం పొట్టు కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్ పోలి ఉండేలా ప్యాకింగ్ చేస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తూ 2300 కిలోల పసుపు, 3350 కిలోల కారం, 5000లో 140 కిలో ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సత్యనారాయణ, చంద్రశేఖర్ ను అదుపులోనికి తీసుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ అయితే ఎస్ఓటి మల్కాజ్గిరి అండ్ మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ టీమ్ కూడా సర్విలెన్స్ టీమ్ కలిపి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ మేడిపల్లి పోలీస్. ఈ రైడ్ లో ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ ప్యాకింగ్, స్టాండర్డైజేషన్ కూడా. అంటే ఇది ISI మార్క్ ఉంది, అగ్ మార్క్ ఉంది, తర్వాత దాని ఎక్స్పైరీ డేట్, తర్వాత దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఇది హైట్స్ ఆఫ్ అడల్టరేషన్. ఇంకా తర్వాత స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్ కూడా ఉంది, అది కూడా వాళ్ళే తయారు చేసి అదే స్వస్తిక్ బ్రాండ్ ప్యాకేజింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇద్దరిని ఇప్పుడు కస్టడీలో తీసుకోవడం జరిగింది, సత్యనారాయణ అండ్ రుద్రశేఖర్ అని. ఇక్కడ ప్రాపర్టీ దాదాపుగా టర్మరిక్ పౌడర్, ఒక పసుపే 2300 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చిల్లీ పౌడర్ 3350 కేజీలు సీజ్ చేయడం జరిగింది. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5140 కేజీలు సీజ్ చేయడం జరిగింది. గరం మసాలాలు ఒక 100 కేజీలు. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. దీని మీద ఒక యాక్ట్ మన ఓన్లీ ఫుడ్ అడల్టరేషన్ కి సంబంధించినదే కాకుండా అవసరమైతే 304 Part 2 అంటే ఏదైతే కావాలని వీళ్ళు ఫుడ్ అడల్టరేషన్ చేసి హెల్త్ హజార్డ్ కి గురి చేస్తున్నారన్న సెక్షన్స్ మనకు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. రెండవది పబ్లిక్ లో అవేర్నెస్ రావాలన్న ఒక ఉద్దేశము. అట్లానే వీళ్ళు స్వస్తిక్ మార్క్ ఏది, కింద వాళ్ళు బ్రాండ్ ఏదైతే ఉందో మనము ఒకసారి స్కాన్ చేసుకొని, ఈవెన్ సూపర్ మార్కెట్ లో కూడా ఇవి అమ్ముతున్నారు, మనము ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవడము చాలా ఉచితమని నేను పబ్లిక్ ఈ ప్రకారంగా అవేర్నెస్ ఒకటైతే క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇట్లా చేసే ఏ కంపెనీ అయినా కూడా ఒక మున్సిపల్ పర్మిషన్స్ తో మేము నడుపుతాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ మాకు ఏ రకమైన పర్మిషన్స్ లేకపోయినా నడిపి అమ్ముతాము అంటే మాత్రం MFAST టీమ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ హైదరాబాద్ ఫాస్ట్ ఇట్ విల్ ఆల్సో బి ఆపరేషనల్ అండ్ ఇట్ విల్ వర్క్. అంటే కంటిన్యూస్ గా అది కూడా వర్క్ చేయడం జరుగుతుంది మల్కాజ్గిరిలో. ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అవి మూసుకోవడము, లేదంటే తగిన పర్మిషన్స్ తెచ్చుకొని రన్ చేయవలసిందిగా మమ్మల్ని. MFAST కి సంబంధించింది 8712662111. దీనికి ఎవరైనా కూడా ఫుడ్ అడల్టరేషన్ ఉంది, పలానా చోట నడుస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా మా MFAST టీమ్స్ పనిచేస్తారు.